నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. కూర అలసందకాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఎలా చేస్తానో నేను వీడియోలో చూపిస్తాను పదండి. రోటీలోకైనా రైస్లోకైనా చాలా టేస్ట్గా ఉండే కూర అలసందకాయ ఫ్రై అండి. నార్త్ సైడ్ చాలా చేసుకొని తింటారు, తెలంగాణలో ఆంధ్రాలో కూడా చేసుకొని తింటారండి. కూర అలసందకాయ చాలా చాలా బాగుంటుంది. ఫ్రై కానీ కూర కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి, ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్రని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుని వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. కరివేపాకు వేయగానే ఆయిల్ అంతా చిల్లుతుంది కదా, మూత ఖచ్చితంగా పెట్టేసుకోవాలి. చేయిల మీద పేస్ మీద పడకుండా ఉంటుంది. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కూడా గరం మసాలాలు వేసేసుకొని వండుకుంటారు. గరం మసాలా వేయకుండానే నేను ఫ్రై చేస్తున్నానండి. రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలని వేసేసుకొని మిక్సీ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలసందకాయ ఫ్రై పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిదండి హెల్త్కి. వారానికి 2-3 సార్లనైనా చేసుకొని తినచ్చండి. ఇందులో చాలా ప్రోటీన్లు ఉంటాయి. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాం కదా, మంచిగా కడిగి అలసందకాయ ముక్కలని వేసేసుకోవాలి. బీర్నిస్ కానీ అలసందకాయ కానీ కట్ చేసినాక ఇలా ఉంటుంది, చూపించాను కదండి. మొత్తము వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకైనా మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మళ్ళీ మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అలసందకాయ ఫ్రై. మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. 1/2 స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోవాలి. మనము పచ్చిమిర్చి వేసాం కదా, కారం కాస్త చూసి వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కారము ఉప్పు పట్టేలా మంచిగా కలుపుకోవాలి. టేస్ట్ మాత్రము చాలా బాగుంటుందండి. రోటీలోకైనా రైస్లోకైనా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కావాలనుకుంటే చిన్న గ్లాసు వాటర్నైనా వేసేసుకోవచ్చు. ఉడకకపోతే చిన్న గ్లాస్ వరకు వాటర్ని వేసి ఉడికించవచ్చు. నేను లో ఫ్లేమ్లో ఉడికించాను, మంచిగా ఉడికిపోయింది. ఒక కట్ట కొత్తిమీరను తీసుకొని సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కూర అలసందకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. రోటీలోకి రైస్లోకి ఎంతో టేస్టీగా ఉండే కూర అలసందకాయ ఫ్రై రెడీ అయిపోయింది. నేను చేసిన కూర అలసందకాయ ఫ్రై నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ వీడియో చూడట్లేదు, వ్యూస్ తక్కువగా వస్తున్నాయి. అందరూ తప్పకుండా చూడాలి, నా వీడియోకి లైక్ కొట్టాలి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.